హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. టీజీఐసెట్ 2024కు సంబంధించి అలాట్మెంట్స్ వచ్చేసాయి. కంగ్రాచులేషన్స్ ఆల్. మీకు నచ్చిన కాలేజ్ వచ్చి ఉంటే జాయిన్ అయిపోండి. ఫీజ్ కట్టేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా మీరు జాయిన్ అయిపోవచ్చు. ఇక సెకండ్ కౌన్సిలింగ్ ఎవరు అటెండ్ అవ్వాలి? సో చాలామంది చాలా రకాల డౌట్స్ అడుగుతున్నారు. వాటి క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. చూడండి ఎవరు అటెండ్ అవ్వచ్చు ఎలా అనేది. సో ఫస్ట్ కౌన్సిలింగ్ ఇప్పుడు అయిపోయింది. అన్ని కేసెస్ చెప్తాను, పాసిబుల్ కేసెస్ ఉండేటివన్నీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు సీట్ అలాట్ అయింది. ఈ అలాట్ అయిన సీట్ అలాట్మెంట్ వచ్చింది. మీరు డౌన్లోడ్ కూడా చేసుకుంటారు. అలాట్ అయిన సీట్ మీకు నచ్చినట్లయితే సో ఇది మీరు విల్లింగ్ అయితే ఏం చేయాలంటే ఫీజు పే చేసేసి సెల్ఫ్ రిపోర్టింగ్, మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చి సెకండ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీరు పోయి రిపోర్ట్ చేయాలి. అంటే ఫీజు అయితే అక్కడ కట్టేసేయాలి. 3 days టైం ఉంది. ఈ 3 days టైంలో మీరు ఫీజు కట్టేసి జాయిన్ అయిపోవడమే. ఇది కేస్ 1. ఇక కేస్ 2 ఏమంటే, నేను ఫస్ట్ కౌన్సిలింగ్లో సీటు ఇష్టం లేదు, నాట్ విల్లింగ్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఈ సీట్లో మీకు ఇంట్రెస్ట్ లేదు, దీనికంటే బెటర్ కావాలి అనుకుంటున్నారు, అంటే బెటర్ సీట్ కావాలి. ఇది బాగానే ఉంది కానీ దీనికంటే బెటర్ సీట్ కోసం ట్రై చేస్తున్నారు. సో బెటర్ సీట్ కోసం ట్రై చేసినప్పుడు 2 ఆప్షన్స్ వస్తాయి. ఫీజు కట్టడమా, కట్టకపోవడమా. సో ఫీజు కట్టకపోతే ఏమవుతుందంటే సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మీకు వచ్చిన సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఫేజ్ 2లో డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్, మళ్ళీ వెరిఫికేషన్ అవసరం లేదు. ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరైతే వెరిఫికేషన్ చేయించుకోలేదో సెకండ్ కౌన్సిలింగ్కు మళ్ళీ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఫీజు కూడా అంతే. సో ఫస్ట్ ఏం చేస్తారంటే నాట్ విల్లింగ్ అయిన వాళ్ళు, బెటర్ సీట్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు 2 పాసిబిలిటీస్. ఒకటి, ఫీజు పే చేసిన వాళ్ళు ఏం చేయాలి, చేయని వాళ్ళు ఏం చేయాలి. ఫీజు పే చేయని వాళ్ళ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సీట్ అలాట్ అయింది అరోరా అనుకుందాం ఎగ్జాంపుల్. సో అరోరా వచ్చింది, మీరు ఫీజు పే చేయలేదు, క్యాన్సిల్ అయిపోయింది మీ సీటు. మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. మీకు నచ్చిన ఆప్షన్స్ అన్నీ పెట్టుకుంటూ దాంతోపాటు అరోరా కావాలంటే మళ్ళీ పెట్టుకోవచ్చు. మీ ఇష్టం పెట్టుకోవాలా లేదని. ఎందుకంటే ముందుండే మీ ప్రీవియస్ ర్యాంకు అరోరా వచ్చింది అంటే, ఒకవేళ మీరు దీనికంటే బెటర్ ఆపర్చునిటీస్ పెట్టినప్పటికి రాకపోయినా మళ్ళీ ఇదే కాలేజ్ మీకు ఆ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వెబ్ ఆప్షన్స్లో మళ్ళీ అరోరా పెట్టుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. అదే ఫీజు కట్టేసినారనుకోండి, ఫీజు కట్టేసినారంటే ఏమని, సీట్ కన్ఫామ్ అయిపోయింది. సీట్ కన్ఫామ్ అయింది, మీరు ఏం చేస్తున్నారంటే స్లైడ్ చేసుకుంటున్నారు, కాలేజ్ స్లైడింగ్. మీ సీట్ క్యాన్సిల్ అవ్వలేదు, కన్ఫామ్ అయిపోయింది. కన్ఫామ్ అయిపోయింది, మీరు స్లైడింగ్ కోసం ట్రై చేస్తున్నారు. సో స్లైడింగ్ కోసం ఏం చేస్తారంటే అప్పుడు మళ్ళీ అరోరా కాలేజ్, మీకు ఒకవేళ అరోరా వచ్చింటే ఓకే, కన్ఫామ్ చేసుకున్నారు, మంచి కాలేజ్ అని చేసుకున్నారు, ఫీజు కూడా కట్టినారు, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా అయిపోయింది. అయినా కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఫేజ్ 2. ఎలా పెట్టుకోవాలి అంటే, అరోరా తప్ప దానికంటే బెటర్ అనిపించేటివన్నీ కూడా మీరు పెట్టేసుకోవాలి. అరోరా కాలేజ్ పెట్టద్దండి, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఫిక్స్ అయిపోయింది. ఇది కాకుండా దీని పాయింట్ వస్తే వచ్చినట్లు, లేదంటే ఈ కాలేజ్ మీది ముందుది అలాగే ఉంటుంది. సీట్ అలాట్మెంట్ వచ్చింది, కన్ఫర్మ్ అయింది, అలాగే ఉంటుంది, ఇది ఎక్కడికి పోదు. ఇంకోటి కేసు దీంట్లో చాలామంది ఏమంటున్నారంటే, సార్ సీట్ కన్ఫర్మ్ అయిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు అరోరా వచ్చింది, నేను వెబ్ ఆప్షన్స్ పెట్టాను, ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ పెట్టాను, 4 కాలేజీలు ఇచ్చుకున్నా, సో దీనికంటే బెటర్ అయినటివి. ఇంకా 5వ కాలేజ్ ఆటోమేటిక్గా మీరు పెట్టాల్సిన అవసరం లేదు, అరోరా ఉన్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్ 4th కాలేజ్ వచ్చింది ఏదో, ఫర్ సమ్ ఎగ్జాంపుల్ ఎక్స్, ఇది అలాట్ అయిపోయింది మీకు సెకండ్ ఫేజ్లో. అలాట్ అయిన వెంటనే చాలామంది ఏమడుగుతున్నారంటే, ఇది అలాట్ అయింది కదా, ఈ కాలేజ్ నాకొద్దు, ముందు కాలేజ్ కావాలి. నాట్ పాసిబుల్, ఇది క్లియర్, మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు అలాట్ అయింది కదా సెకండ్ ఫేజ్లో కాలేజ్, దీనికంటే బెటర్ అని మీరు ఏదైతే పెట్టుకున్నారో దాన్ని క్యాన్సిల్ చేసుకోలేరు, ముందుది తెచ్చుకోలేరు. ఒకవేళ క్యాన్సిల్ చేసుకోవాలంటే సీటే క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చింది, కానీ పాత కాలేజ్ మళ్ళీ రాదు, ఆల్రెడీ అలాట్ అయిన కాలేజ్ మళ్ళీ రాదు. దీన్ని మైండ్లో పెట్టుకోండి. క్లియర్ కదా. ఫేజ్ 2లో అలాట్ అయిన సీటు ఫేజ్ 1 కంటే బెటర్మెంట్కి పోయి మీరు ఇక్కడ అలాట్ అయ్యింటే ముందు కాలేజ్ రాదు. మరి ఫీజు ఎలా, నేను ఆల్రెడీ అరోరాలో కట్టేశాను, నాకు సమ్ ఎక్స్ కాలేజ్ వచ్చింది, ఎక్స్ కాలేజ్ అలాట్ అయింది ఫేజ్ 2లో, ఇది ఫేజ్ 1లో, ఇది ఫేజ్ 2లో. ఇక్కడ నాకు సీట్ అలాట్ అయిపోయింది, నాకు మళ్ళీ అరోరా కావాలంటే రాదు, కానీ అరోరాలో ఆల్రెడీ ఫీజు కట్టేశాను నేను. ఇప్పుడు ఇక్కడ ఫీజు మళ్ళీ పే చేయాలనా, ఇది ఒక డౌట్. లేదు, ఈ ఫీజు ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు ఆన్లైన్లో పే చేసిన ఫీజు ఆటోమేటిక్గా
సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 60,000 ఉంది, సెకండ్ ఫేజ్లో 27,000 వచ్చింది. ఎలా మరి మిగతా అమౌంట్ ఎలా అంటే రీఫండ్ అవుతుంది. అందుకనే మీ అకౌంట్ ఏదైతే అకౌంట్తో పే చేసినారో ఆ అకౌంట్కే గవర్నమెంట్ మళ్ళీ రీఫండ్ చేస్తుంది కాబట్టి మీరు పే చేసే అకౌంట్ మీది సొంతమైనట్లు చూసుకోండి, లేదా మీ ఇంట్లో వాళ్ళది ఎవరిదన్నా ఉండేటట్లు చూసుకోండి. లేదంటే రీయింబర్స్మెంట్ ఇది రీఫండ్ అయినా కూడా అయిందా లేదా అనేది మీకు తెలియకుండా పోతుంది. సో ఇది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాసిబిలిటీస్. దానికి సంబంధించినవి చాలామంది డౌట్లు కూడా అడగడం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి క్లారిటీ కోసం ఈ వీడియో చేశాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు చాట్ బాక్స్లో యూట్యూబ్లో వీడియో కింద డిస్క్రిప్షన్ కింద చాట్స్లో ఉండే దాంట్లో అయినా పెట్టండి, లేదంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్లోకి వచ్చి అందులో పెట్టండి. సో ఎవరైతే నాట్ విల్లింగ్ లేదా బెటర్మెంట్, స్లైడింగ్ ఇవన్నీ కూడా ఫేజ్ 2 పెట్టుకోవచ్చు. అందరూ ఫేజ్ 2 పెట్టుకోవచ్చు, రెస్ట్రిక్షన్స్ లేవు. సో పాసిబిలిటీస్ అని చెప్పాను. ఫీజు కట్టకుండా పోతే ముందు కాలేజ్ ఇంకా రాదు, మళ్ళీ ఆప్షన్స్లో పెట్టుకోవాలి. ఫీ కట్టకుండా పోతే మళ్ళీ ఆ కాలేజ్ ఆప్షన్స్లో ఖచ్చితంగా పెట్టాలి. ఫీజు కట్టేసి ఉంటే ఆ కాలేజ్ మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. చివరి ఆప్షన్ కింద ఆ కాలేజ్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. సో ఇవి డీటెయిల్స్. ఫీజు ఎక్కడికి పోదు. ఫేజ్ 1 ఫేజ్ 2 రెండు నచ్చలేదు, రెండు క్యాన్సిల్ చేసుకున్నారు, మీ ఫీ అంతా టోటల్గా రీఫండ్ అవుతుంది మీ అకౌంట్కి. లేదు స్పాట్ అడ్మిషన్స్లో కొన్ని మిగిలినాయి, టాప్ కాలేజ్ మిగిలినాయని తెలిసింది మీకు, రెండు క్యాన్సిల్ చేసుకున్నారు. సో రెండు క్యాన్సిల్ చేసుకోవడం వల్ల ఒకసారి ఏది దొరకపోవచ్చు, స్పాట్ కూడా దొరకపోవచ్చు. అప్పుడు మేనేజ్మెంట్ కోట బి కేటగిరీ సీట్స్కి వెళ్ళొచ్చు ఫీ కట్టగలిగిన వాళ్ళైతే. సో ఇదంతా రిస్క్ అనమాట. లాస్ట్ లెవెల్ వరకు పోయి ఇక్కడ కూడా సీట్ దొరకకపోతే ఇయర్ అంతా వేస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎంబీఏ ఎంసీఏ చేయలేకపోవడం ఇలా జరిగే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే రిజర్వ్ చేసుకోండి. ఒకవేళ మీకు మంచిగా వచ్చి కూడా బి కేటగిరీలో మీరు ఇంకా మంచి కాలేజ్ వస్తే దీన్ని కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు, జాయిన్ కాకుండా ఇది రీఫండ్ అయిపోతుంది, మీరు బి కేటగిరీ కింద కూడా జాయిన్ అవ్వచ్చు. సో బి కేటగిరీ సీట్ల కోసం కన్సర్న్డ్ వెబ్సైట్స్ ఏ కాలేజీకి సంబంధించిన ఆ కాలేజ్ వెబ్సైట్ మీరు రోజు చెక్ చేస్తూ ఉండాలి. మోస్ట్లీ సెకండ్ ఫేజ్ అయిపోయిన వెంటనే మీకు స్పాట్ అడ్మిషన్స్ దాంతోపాటు బి కేటగిరీ అడ్మిషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్ అనేది ఎవరి వెబ్సైట్లో వాళ్ళు పెట్టేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎవరెవరు అటెండ్ అవ్వచ్చు అనే దాని గురించి ఇన్ఫర్మేషన్.